ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, జననేత బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి కేస్లాపూర్ దండారి ఉత్సవాలలో పాల్గొన్నారు. నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజనులు వారి సంస్కృతి సాంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. అనంతరం తమకు పింఛన్లు, రేషన్ కార్డులు, రుణాలు ఇవ్వడం లేదని, తమ పిల్లలకు స్కాలర్షిప్లు రావడం లేదని గిరిజనులు ఎంపీతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎంపీ సోయం బాపురావు గోండు భాషలో ఎండగట్టారు. కేసీఆర్ ఆదివాసీల సంక్షేమం కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. అడవికి రాజు ఆదివాసులేనని, కాని వారిని అడవులకు దూరం చేసే కుట్ర జరుగుతోందని బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. వారికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. ఆదివాసీల సంక్షేమం కోసం పోరాటం చేస్తున్న ఎంపీ సోయం బాపురావుకు తన తోడుగా ఉంటానని అన్నారు. అనంతరం ఆదివాసులను ఆదిలాబాద్లోని ప్రజాసేవకు ఆహ్వానించారు. అక్కడ నిత్యాన్నదానం జరుగుతున్న విషయాన్ని వివరించారు. ప్రభుత్వాన్ని ధైర్యంగా ప్రశ్నించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రేణుక, రాజలింగ్, బీజేపీ నాయకులు గడ్డం నందిరెడ్డి, హరినాయక్, పడాల శంకర్ తదితరులు పాల్గొన్నారు. पत्रिका कमिटी के श्रीनिवास सन्मान की समस्त वार्तु अतिथि काबट्टी अतिथि सन्मान మొదటగా మేస్రం వంశస్థులకు దీపావళి పర్వదినంలో ఈరోజు ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకున్న గౌరవనీయులు పెద్దలు ఆదిలాబాద్ పార్లమెంట్ ఆదివాసీ ముద్దుబిడ్డ సోయం బాపురావు గారికి, అదేవిధంగా ఈరోజు వించేసిన ఈ దర్శన దీంట్లో కార్యక్రమంలో మన ఆదిలాబాద్ ముద్దుబిడ్డ కంది శ్రీనివాసరెడ్డి గారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ అదృష్టాన్ని మాకు ఈరోజు కలిగినందుకు దేవస్థాన కమిటీకి, అదేవిధంగా ఈ గ్రామ ప్రతినిధులు తెలియజేసుకుంటూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అమావాస్య రోజు సూర్యగ్రహణం ఉండడం వలన మరి ఇవాళ ప్రత్యేకంగా మా ఆదివాసుల ఆరాదైవం నాగోబా టెంపుల్కు దర్శనం చేసుకోవాలనే ఆలోచనతోటి ఇవాళ రావడం జరిగింది. అందుకోసమే ఇవాళ నాగోబా దర్శనం చేసుకున్న తర్వాత ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ముఖ్యంగా ఈ టెంపుల్కు ఒక చరిత్ర ఉన్నది. ఏంటంటే ఏదైనా టెంపుల్ కట్టేటప్పుడు అందరి దగ్గర మరి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. కానీ ఈ టెంపుల్ కట్టడానికి ఓన్లీ మేస్రం వంశస్థులు వాళ్ళ కుటుంబకులే ఎంత డబ్బు ఖర్చైనా, ఎన్ని కోట్లైనా సరే మనం ఒక చరిత్ర, ఒక దేవునికి మన ఆదివాసుల తరపున ఆదివాసీ కల్చర్ ద్వారా మనం కడదామనే నిర్ణయంతో కట్టడం జరిగింది. కాబట్టి ఇది చాలా పవిత్రమైన టెంపుల్ కూడా, మరి వాళ్ళ హృదయం కూడా చాలా పవిత్రంగా ఆలోచించి ఈ గుడిని కట్టడం రాబోయే తరానికి వీళ్ళు. ఆదిలాబాద్ ఆదివాసీ ముద్దుబిడ్డ శ్రీ సోయం బాపురావు గారితో, ఖానాపూర్ ముద్దుబిడ్డ శ్రీ హరినాయక్ గారితో, పడాల శేఖర్ గారితో అతి పవిత్రమైనటువంటి కేస్లాపూర్ నాగోబా దేవస్థానాన్ని సందర్శించుకోవడం జరిగింది. దేవుణ్ణి అందరికీ కూడా, మా జిల్లా ప్రజలందరికీ కూడా సిరి సంపదలు, సుఖ సంతోషాలు ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకున్నాం. అతి పవిత్రమైనటువంటి ఈ దేవస్థానానికి ఆదివాసీలు, మేస్రం వంశస్థులు చేస్తున్నటువంటి గొప్ప సేవలు ఎంతో అభినందనీయం. మళ్ళీ మళ్ళీ ఈ దేవస్థానానికి వస్తాం, మళ్ళీ ఆ దేవుణ్ణి దర్శించుకుంటూనే ఉంటాం. ఆదివాసీల ఆరాధ్య దైవం మాకు కూడా ఆరాధ్య దైవమే. మరొకసారి మేస్రం వంశస్థులకు, ప్రజలకందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు.